నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం వేళ ప్రజలు బయటకు రావడంతో రోడ్లపై చెట్లు కొమ్మలు కనిపించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సోమవారం ఉదయం నుండే మున్సిపల్ అధికారులు ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు ప్రారంభించారు. జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో రోడ్లపై పడిన చెట్లు కొమ్మలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పరిస్థితిని మున్సిపల్ కమిషనర్ రామప్పనాయుడు స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించి వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల సమీపంలో నిలవవద్దని సూచించారు. మున్సిపల్ సిబ్బంది తక్షణ స్పందనతో ప్రధాన రహదారులపై పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తెనాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో నిర్వహించిన చలివేంద్ర కార్యక్రమాలకు స్పందించిన ఫాలోవర్స్, ముఖ్యంగా కొంతమంది మహిళలు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించడంతో ఈసారి కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 3 టౌన్ సీఐ సాంబశివరావు నిర్వాహకులను అభినందించి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పాల్గొన్నారు. వేసవి తాపం మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా ఎండ వల్ల ఎంత ఇబ్బంది పడతాను అనేది మనందరికీ కూడా తెలుసు. ఈ పట్టణానికి దూర ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు, పేదవాళ్ళు, ముఖ్యంగా హాస్పిటల్స్కి వచ్చేటువంటి అభాగ్యులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ వేసవి తాపాన్ని తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో తెనాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూత్, ముఖ్యంగా సోదరిమణి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఆ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆశీస్సులు అందిస్తూ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మేము లాస్ట్ టైము మార్కెట్ అలాగే అంగళగుదురులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టాం. దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్లో మాకు కొంతమంది సిస్టర్స్ అయితే మెసేజ్ చేశారు, మేము మనీ అయితే స్పాన్సర్ చేస్తాం, మీరు ఈవెంట్ కండక్ట్ చేస్తారని. దాని ద్వారా మేము ఇక్కడైతే ఈవెంట్ కండక్ట్ చేసాం. ఈ ఈవెంట్లో తెనాలి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన హరీష్ 9999, మనంగళగుదురు, తెనాలి టైమ్స్, తెనాలి హబ్, మై తెనాలి, తెనాలి ఆంధ్ర ప్యారిస్, ఈ పేజీ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చి ఈ ఈవెంట్లో అయితే పాల్గొని హలో తెనాలి ఈ ఈవెంట్లో అయితే పాల్గొని ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అట్లాగే ప్రజలు కూడా చాలా బాగా స్పందించి
తోపులాట లేకుండా మజ్జిగ పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. దీనికి మేము 3 టౌన్ సిఐ సాంబశివరావు గారిని పిలిస్తే ఆయన కూడా ఆయన షెడ్యూల్ని కుదించుకొని మన దగ్గరకు వచ్చి ఈ ఈవెంట్లో అయితే పాల్గొనడం జరిగింది. తెనాలి డిపోకు చెందిన కొల్లిపర రూట్ ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి కంచెలపాలెం వంతెన సమీపంలో పక్కకు ఒరిగింది. వల్లభాపురం నుండి తెనాలి వస్తుండగా ఎదురు వచ్చిన లారీ ఓవర్ స్పీడ్ తో రావడంతో డ్రైవర్ బస్సుని ఎడమవైపు మళ్లించారు. వర్షం కారణంగా మట్టి రోడ్లో ఎడమ టైర్లు ఇరుక్కుపోయాయి. ఈ ఘటన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర ఎండలతో తెనాలి నియోజకవర్గంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. తెనాలి డివిజన్ విద్యుత్ అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన విద్యుత్ సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది వేసవిలో రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 25 లక్షల యూనిట్లు ఉండగా ఈ ఏడాది మే 19న 25.62 లక్షల యూనిట్లు, మే 20న 26.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు అంచనాలతో సేవలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రజలు రోజంతా కష్టపడి ఇంటికి చేరుకున్న తర్వాత విద్యుత్ అంతరాయం ఎదురైతే అసహనం సహజమని, సిబ్బంది ప్రజల నుండి వచ్చే ఫోన్ కాల్స్కు ఓర్పుగా సమాధానం ఇవ్వాలని, సమస్య పరిష్కారానికి పట్టే సమయాన్ని స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. కొల్లిపర మండలంలో ఇటీవల ఏర్పడిన విద్యుత్ అంతరాయాలు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సబ్స్టేషన్ ఓవర్లోడ్ సమస్యలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, నేలపాడు సబ్స్టేషన్కు అనుసంధానం చేసిన తర్వాత కొత్త సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిబ్బందిని డే నైట్ షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కూడా సమస్యలు వచ్చినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు గతంలో శాఖలో పనిచేసిన సిబ్బందిని కూడా వినియోగించుకోవచ్చునన్నారు. తెనాలి పట్టణంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో 8 MV సామర్థ్యంతో కొత్తపేట పాత ఆసుపత్రి ప్రాంతంలో కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 15 సబ్స్టేషన్లపై లోడ్ అధికంగా ఉండటంతో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడుతున్నాయని, కొత్త సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తే పట్టణ విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అధిక వినియోగ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 63 kV ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 100 kV సామర్థ్య ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెనాలి పట్టణంతో పాటు జాగలముడి, కట్టెవరం ప్రాంతాల్లో కూడా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 30 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉన్నాయని, ఇంకా అవసరం ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలాగే మున్సిపల్ సిబ్బందితో సమన్వయం చేసుకుని చెట్లు, కొమ్మల తొలగింపు పనులను ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో తెనాలి డివిజన్ ఈఈ సత్యనారాయణ, డిఈలు రాజశేఖర్, అశోక్ కుమార్, ఏఈలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి కె బాబు ప్రసాద్ అన్నారు. చెంచుపేటలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవర్ ఇంటరప్షన్ కారణంగా విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సరైన ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేపట్టి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని ఏపీసీపీడీసీఎల్ అధికారులను డిమాండ్ చేశారు. విద్యుత్తులో 3 ప్రధాన 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పవర్ జనరేషన్, అది లిమిటెడ్ ఏరియాలోనే ఉంది. రెండవది ట్రాన్స్మిషన్, ఓవర్ హెడ్ లైన్స్, అది కూడా లిమిటెడ్ ఏరియా. మూడవది వచ్చేటప్పుడు డిస్ట్రిబ్యూషన్, ఇది చాలా విస్తారమైనటువంటి ఏరియాలో అన్ని రకాల వినియోగదారులకి పవర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఈ పవర్ సప్లైలో ఈ ఇన్ రష్ కరెంట్ ఏదైతే ఉందో అది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉంది. ఆ వైపు దృష్టి పెట్టినందువల్లనే ఇవాళ పట్టణంలో ఈ చీటికి మాటికి పవర్ ఇంటరప్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అధికారులు ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి దానికోసం ప్రత్యేకంగా వారంలో 1 రోజో 2 రోజుల్లో మొత్తం టౌన్ అంతా కూడా అన్ని ట్రాన్స్ఫార్మర్ల పరిధిలోనూ చర్యలు కనుక తీసుకుంటే తప్పనిచ్చి ఈ పవర్ ఇంటరప్షన్ని ఆపడం సాధ్యం కాదు. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం మేము ఏపీసీపీడీసీఎల్ కంపెనీని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో రెగ్యులేటరీ కమిషన్ కూడా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు వాళ్ళు చెప్పారు
వీ విల్ సప్లై క్వాలిటీ ఆఫ్ పవర్, నాణ్యమైనటువంటి పవర్ని మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నాణ్యమైన పవర్ అని చెప్పేసి అంటే వోల్టేజ్ డ్రాప్ అనేటువంటిది ఉండకూడదు, ఈ ఫ్రీక్వెంట్ ఇంటరప్షన్స్ అనేటువంటివి ఉండకూడదు. కానీ ఇవి రెండు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. అందుకని అధికారులకి ఇప్పుడు ఎవరైతే వినియోగదారులు తీసుకోవాలని జాగ్రత్తలు ఏవైతే ఉండో ఇవన్నీ విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పశువులకు అత్యవసర వైద్య సేవలను గ్రామీణ స్థాయిలోనే అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెనాలి పశు వైద్యుడు డాక్టర్ బసవపున్నయ్య తెలిపారు. తెనాలి పరిధిలో ఈ మొబైల్ వెటర్నరీ వాహనం ద్వారా పశువుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ వాహనంలో పశువులకు ప్రాథమిక చికిత్స, గర్భధారణ పరీక్షలు, టీకాలు, క్రిమినాశక మందుల పంపిణీ, అత్యవసర వైద్య సేవలు, చిన్నపాటి శస్త్రచికిత్సలు, పశుపోషణపై అవగాహన వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే పాలిచ్చే పశువుల్లో వచ్చే జ్వరం, జీర్ణ సమస్యలు, గాయాలు, వేసవి తాప సమస్యలకు తక్షణ చికిత్స అందిస్తామని తెలిపారు. నా పేరు బసవపున్నయ్య అండి. నేను తెనాలిలో వెటనరీ సంచార పశు వైద్య అంబులెన్స్ ఒకటి ఉందండి ఇక్కడ, అందుట్లో పనిచేస్తున్నాను 2 సంవత్సరాల నుంచి. మెయిన్గా తెనాలి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి 16-18 విలేజెస్లో రైతులు ఏదైనా అత్యవసరంగా పశు వైద్యం చేయాలి అని చెప్పేసి కానీ మెసేజ్ కానీ ఫోన్ కానీ చేస్తే వారికి పశు వైద్య సహాయం అందించడం మా మెయిన్ ఉద్దేశం అండి. దానికి గాను ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడాను మేము ఈ వైద్య సహాయం రైతులకి అందించడం జరుగుతుంది. ఈ వైద్య సహాయం రైతులకి వైద్య సహాయం అందుటే గాను ఈ అంబులేటరీ వెహికల్లో ఒక పారాగట్టు అట్లాగే డ్రైవర్ గారితో సహా మా స్టాఫ్ పనిచేస్తున్నారండి. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసిన తర్వాత మెయింటెనెన్స్లో చిన్న చిన్న పొరపాట్లు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి టయానికి అన్నీ ఒకేసారి అరేంజ్ చేయలేరు కాబట్టి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒక్కొక్క తర్వాత ఒకటి కావాల్సినటువంటి అవసరమైనటువంటి రిపేర్లు కానీ వస్తువులు కానీ రీప్లేస్ చేయటం జరుగుతూ ఉంటుందండి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే వెహికల్స్లో మెకానికల్ ట్రబుల్స్ అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న మైనర్ వాటిని గురించి పట్టించుకోకుండా ప్రస్తుతానికి ఏంటంటే వెహికల్స్ మూవ్ కావడానికి మెయిన్ కావాల్సినటువంటిది సో పెట్రోల్ ఆయిల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, నెక్స్ట్ కావాల్సినటువంటి గేర్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉండేసి మాకు వాహన ప్రయాణానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందండి. రైతులకు సేవ చేయడానికి చిన్న చిన్న విషయాలు మైనర్ రిపేర్లు ఇవన్నీ కూడా సిస్టమేటిక్ ప్రొసీజర్లో జరుగుతూ ఉంటుందండి. అందుకే బండి యూజ్ చేస్తున్నాను, ఆగలేదు. సో బండి కంటిన్యూస్గా రన్నింగ్లోనే ఉందండి, ఎప్పుడు ఆగటం అనేది జరగలేదండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.